నమస్కారం. ఈ వారం మిథున రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం మిథున రాశి వారికి చాలా ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే సమయం. ఈ వారం మీ జీవితంలో కొత్త ఆలోచనలతో మొదలవుతాయి. గ్రహస్థితి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తాయి. ఈ వారం ప్రారంభం కొంచెం ఆందోళనగా అనిపించవచ్చు, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మధ్యవారం నుండి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి. కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంది. ప్రమోషన్ గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. మీ పనితీరుపై సహోద్యోగులు సంతోషిస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. సేవింగ్స్పై దృష్టి పెట్టడం మంచిది. కొత్త పెట్టుబడులు చేసే ముందు ఆలోచించాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి సభ్యులతో సత్సంబంధాలు పెరుగుతాయి. పాత అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. వివాహం కాని వారికి మంచి సంబంధాలు రావచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం మంచి సమయం. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. సంబంధాల్లో స్పష్టత పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. వ్యాయామం చేయటం మంచిది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువులో మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. గురువుల సహాయం లభిస్తుంది. ఈ వారం మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక పెరుగుతుంది. కొత్త ఆలోచనలు మీకు విజయాన్ని తీసుకువస్తాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మధ్యవారం తర్వాత మీకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఇది మీ విజయానికి దారితీస్తుంది. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ ప్రయాణాలు మీకు లాభాన్ని ఇస్తాయి. కొత్త అనుభవాలను పొందుతారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ వారం మీరు కొంత ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు. దేవాలయ దర్శనం చేయటం మంచిది. దానం చేయటం వలన మనశ్శాంతిని పొందుతారు. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. శుక్రవారం మరియు శనివారం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి.
ఈ రోజుల్లో ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు గుర్తింపు లభిస్తుంది. ఈ వారం మీరు ఇతరులకు సహాయం చేస్తారు. మీ సహాయం వలన మంచి పేరు వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులు అందరికీ నచ్చుతాయి. చిన్న సమస్యలు వచ్చినా భయపడకండి. ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మీదే. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంచండి. అప్పుడు సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఈ వారం మీకు అదృష్టం కొంత సహకరిస్తుంది. అనుకోని అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోండి. విజయాన్ని సాధించగలరు. అప్పుడు మీ జీవితంలో ముందుకు వెళ్తారు. ఈ వారం మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో సమయస్ఫూర్తి అవసరం. తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన పనుల్లో చిన్న అడ్డంకులు వచ్చినా వాటిని సులభంగా అధిగమిస్తారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు పెద్ద బలంగా అవుతాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం పూర్తవుతాయి. మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల మధ్య మద్దతు లభిస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందు తలుపు తట్టే అవకాశం ఉంది. వాటిని గుర్తించి ఉపయోగించుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. ఈ వారం చివరికి మీరు సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. మొత్తంగా ఈ వారం మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది. కష్టపడితే మంచి ఫలితాలు ఖాయం. మీ లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీదే. ఈ రాశి ఫలితాలు కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.